హాయ్ నమస్తే అండి. నేను మీ జ్యోతి. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇంగ్రీడియంట్స్ ఏవి ఎంత వేసుకోవాలి, ఎక్కువ కాలం ఎలా స్టోర్ చేసుకోవాలి, అన్నీ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో ఒక్కసారి చూసి మీరు కూడా సాంబార్ పొడి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. అందులో 90 గ్రామ్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీస్, 10 గ్రామ్స్ గుంటూరు మిరపకాయలు తీసుకున్నానండి. కాశ్మీరీ రెడ్ చిల్లీస్ మంచి రంగునిస్తాయండి పొడికి. ఇక్కడ 3 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. 1 కప్ ధనియాలు తీసుకున్నానండి. అంటే సుమారు 75 గ్రాముల ధనియాలు ఉంటాయన్నమాట. మెంతులు 1 టీ స్పూన్ తీసుకున్నానండి. అంటే సుమారు 5 గ్రాములు ఉంటాయన్నమాట. జీలకర్ర 2.5 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అంటే సుమారు 20 గ్రాములు ఉంటుంది. బియ్యము 1.5 టేబుల్ స్పూన్ అంటే 20 గ్రాములు. మిరియాలు 1 టేబుల్ స్పూన్ అంటే 10 గ్రాములు ఉంటుందండి. శనగపప్పు 1.5 టేబుల్ స్పూన్ అంటే 20 గ్రాములు. కందిపప్పు 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అంటే సుమారు 20 గ్రాములు ఉంటుంది. ఇక్కడ మినపప్పు 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అంటే 20 గ్రాములు ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అంటే 10 గ్రాముల పసుపు తీసుకున్నానండి. ఇంకా మంచి సువాసన కోసం 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో ఎండుమిరపకాయల్ని వేసుకొని 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఏ పౌడర్ చేసుకున్నా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇంకా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవడం వల్ల ఎండుమిరపకాయలు మాడిపోకుండా కూడా ఉంటాయి. ఎండుమిరపకాయలు మాడిపోతే పొడి రంగు నల్లగా వచ్చేస్తుందండి. పౌడరు చేదు వచ్చేస్తుంది. ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు 3 రెబ్బలు కరివేపాకు, ఇంగువ వేసి 3 నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేయాలండి. అంటే వేళ్లతో నలిపితే పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. ఇలా బాగా రోస్ట్ చేసుకున్న ఎండుమిరపకాయలని, కరివేపాకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇక్కడ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని అదే ప్యాన్లో నేను ధనియాలు వేసుకున్నానండి. ధనియాలు కానీ జీలకర్ర కానీ వేగిన తర్వాత వాటి నుండి పొగలు వస్తాయండి. పొగ వచ్చిందంటే అవి బాగా వేగిపోయాయని అర్థం అన్నమాట. మంచి సువాసన కూడా రావాలండి. అప్పటి వరకు వేపాలి. ధనియాలు బాగా వేగిపోయాయండి. మంచి సువాసన కూడా వస్తోంది ఇల్లంతా. మనము వేళ్లతో నొక్కి చూస్తే 2 ముక్కలుగా గింజ విరిగిపోవాలన్నమాట. రోస్ట్ అయిన ధనియాలని మిరపకాయలు ఏ ప్లేట్లో అయితే వేసుకున్నామో అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ అదే ప్యాన్లోకి శనగపప్పు, మినపప్పు, మిరియాలు, కందిపప్పు, మెంతులు, బియ్యము అన్నీ వేసుకుంటున్నానండి. జీలకర్రని మాత్రం ఆఖరణ వేసుకుందాము. కందిపప్పుని, శనగపప్పుని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలండి. రెడ్ కలర్లో మారేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. వేగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి. అంటే 8 నిమిషాలు పడుతుంది. పేషెన్స్తో చేస్తే కనుక చాలా కాలం స్టోర్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఎర్రగా అయ్యేంత వరకు వేపితే మాత్రం వాసన, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేగాలన్నమాట. ఇప్పుడు జీరాని కూడా వేసుకొని దీన్ని కూడా 3-4 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. 3-4 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మిగతావన్నీ ఆల్రెడీ వేగిపోయి ఉన్నాయి కదా, చాలా వేడిగా ఉంటాయి. ఆ వేడికి జీలకర్ర కూడా వేగిపోతుంది. చూసారా ఎంత చక్కగా వేగిపోయాయో? ఇలా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. నేను ఇందులో పసుపు వేసుకుంటున్నానండి. మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న మసాలా దినుసులన్నిటినీ చల్లారనివ్వాలండి. ఏమాత్రం వేడి పైన గ్రైండ్ చేసినా కూడా మాయిశ్చర్ వచ్చేస్తుంది పొడిలోకి.
మాయిశ్చర్ వల్ల పొడి గట్టిపడిపోయి అందులో పురుగులు చేరుతాయి. అందుకని బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీటిని 2-3 బ్యాచెస్లో గ్రైండ్ చేసుకున్నానండి. ఒక్కసారికే నాకు మిక్సీ జార్లో పట్టలేదు, అందుకని. చూశారు కదండి కలర్ ఎంత బాగా వచ్చిందో. కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వాడటం మూలన కలర్ చాలా బాగా వస్తుందండి. అంతేకాదండి, మనం లో ఫ్లేమ్లో వేపడం మూలాన మంచి సువాసన రుచి వస్తాయండి ఈ పౌడర్కి. అంతేకాదండి, మనము తక్కువ మంట పైన వేపడం మూలాన ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లోనే కాదండి బయట కూడా 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీకు నేను చెప్పిన ఈ సాంబార్ పొడి రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.